నమస్కారం అండి. నా పేరు రచనారెడ్డి, అడ్వకేట్. ఈరోజు నేను ఎన్నికలు మన ఓటు బాధ్యత, హక్కు కాదు, బాధ్యత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ బాధ్యతను మనము ఎక్కడనో మర్చిపోయామని అనిపిస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు కోసం మనం ఎంత పోరాడామో, ఎంత కష్టపడ్డామో అది అందరికీ తెలుసు. మన దేశంలోనే కాదు, ఇంకో అంతర్జాతీయంగా కూడా. కానీ ఈ పోరాడిన తర్వాత ఈ ఓటు హక్కుని బాధ్యతగా వాడుకొని బాధ్యతతో ఓటు వేయడం చాలా మంది, ఎస్పెషలీ మన అర్బన్ జనం అయితే మర్చిపోయినరు. ఎందుకంటే పొద్దుగాలు లేచి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఎక్కడెక్కడనో ఈ సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ అంటారు. ఈ సూడో ఇంటలెక్చువలిజం అనేసి ఇప్పుడు ప్రభుత్వాన్నో లేకపోతే దేన్నో అంటే ఉన్న స్టాటస్ కోని తిట్టడం అనేసి ఓటు వేయాల్సిన మన హక్కుని ధర్మంలా ఉపయోగించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంత తిట్టినా డెమోక్రసీలో ఓట్ అనేదే ఒక కొత్త నాందికి, ఒక కొత్త మలుపుకి ఒక వే ఇస్తుంది, ఒక చోటు ఇస్తుంది. కానీ ఆ ఓటు హక్కుని బాధ్యతగా వాడుకోవడము నాకు తెలిసి మన పల్లెటూర్లలో, ఊర్లలో ఇంకా కొంచెము ఎక్కువ ఉందనుకుంటా, మన సిటీ కన్నా ఎక్కువ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆర్ టర్మ్ ఆఫ్టర్ టర్మ్ ఆఫ్ ఎవ్రీ ఎలక్షన్ the graph of urban voting is so reduced. అంటే మీకు ఇంత ప్రభుత్వం మీద ఇంత చులకన లేకపోతే ఇంత లో అభిప్రాయం ఉంటే మళ్ళీ అసలు దేశంలోనే ఉండొద్దు కదా. ఎందుకంటే బికాస్ ఇఫ్ ద urban populace, if the so called educated, intelligent, politically active or politically inspired or politically emancipated people not vote and just scream, అంటే జస్ట్ ఇష్టం వచ్చినట్టు బూతులు ఇది అది. ఎందుకంటే ట్విట్టర్లో ట్విట్టరాటి ఐ మీన్ జస్ట్ బీయింగ్ మీ ఆలోచనలు ట్విట్టర్లో ఇక్కడ ఫేస్బుక్లో ఇక్కడ అక్కడ చాటుకునుడు కాదు. అక్కడ ధైర్యం ఉంటే అక్కడ వెళ్ళి ఓటు వెయ్యండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. అర్బన్ ఓట్స్ మ్యాటర్, విమెన్ ఓట్స్ మ్యాటర్, ఓట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ మ్యాటర్. 3 రోజులు సెలవులు కావు. మనకు ఎలక్షన్స్లో ఓటు వేయడానికి ఇచ్చే సౌకర్యాన్ని సెలవుగా అర్థం చేసుకోకండి. ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళి మీరు ఓటు వేయండి. మీ ఓటు హక్కుని ఒక బాధ్యతలా అర్థం చేసుకొని ఓటు వేయండి. ఎందుకంటే మీరు వేసే ప్రతి ఓటు మనకు ఎటువంటి ఒక డెమోక్రసీలో, ఒక లార్జెస్ట్ డెవలపింగ్ నేషన్ ఇన్ ద వరల్డ్ గా ఉన్న దేశంలో ఎటువంటి సదుపాయాలు, అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలో మనమే ఎంచుకోవాలి. దట్ ఈస్ వాట్ డెమోక్రసీ ఈస్ ఆల్ అబౌట్. ఉట్టి మాటలు చెప్పే ఏ ప్రభుత్వమైనా ఉండకూడదు. ఉంటే మనకే కష్టం. అయితే మన అర్బన్ ఓటర్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఓటింగ్ ఈజ్ అ మస్ట్. ఇట్ ఈస్ ఫర్ ఆర్ బెనిఫిట్. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ఇంతే కదా అని అనుకుంటే we will just fall into anarchy, and anarchy is not an answer to anything. Thank you. Please go and vote on 1st.